ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వైరల్ అవుతున్న ఒక వార్త ఏందంటే, ఒక హనీ ట్రాప్ చేసి ఒక అమ్మాయి థాయిలాండ్‌లో బుద్ధిస్టు సన్యాసుల్ని బ్లాక్‌మెయిల్ చేసి దాదాపు 385 బాతులంటారు వాళ్ళు అక్కడ కరెన్సీని. అంటే ఒక బాత్ వచ్చి రూ. 2.66 అన్నమాట. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే. సో, హ్మ్. మొత్తంగా 102,41,00,000 లాగగలిగింది. అందులో ఇప్పటివరకు బయటకొచ్చింది 9 మంది బుద్ధిస్టు సన్యాసులతో ఈమె అఫైర్ పెట్టుకోగలిగింది. హ్మ్. వాళ్ళ ఫోటోలు, వీడియోలు దాదాపు 80,000 ఈమె ఇంట్లో దొరికాయన్నమాట పోలీసులకి. 80,000 ఫోటోలు, వీడియోలు దొరికాయి. అందువల్ల దీన్ని చాలామంది ఏం చెప్తున్నారంటే 9 మంది అనేది అబద్ధం. ఇంకా ఎక్కువ మందినే ఆమె వలలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది అని చెప్తున్నారు. అసలు ఇది ఈమెవరు? ఎలా ట్రాప్ చేయగలిగింది? ఆ సన్యాసుల దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు బుద్ధిస్టు మాంక్స్ ఎలా ఉంటారు? దీన్ని ఎలా పోలీసులు కనిపెట్టగలిగారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఆమె పేరు విల్వాన్ ఎం సావత్ ఆమె పేరు. ఆ అమ్మాయికి మారు పేర్లు గూడా పెట్టుకుంది. ఎంఎస్ గోల్ఫ్ అని, సికా గోల్ఫ్ అని 2 పేర్లు పెట్టుకుంది. సో, ఈ అమ్మాయి ఏం చేసేదంటే చాలా అందంగా ఉంటుంది. మనం మామూలుగా థాయిలాండ్‌లో సెక్స్ ఇండస్ట్రీ చాలా పాపులరు. అక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఆ విషయాలు నేను చివర్లో చెప్తాను. సో, ఈ అమ్మాయి ఏం చేసిందంటే రెగ్యులర్‌గా అక్కడేందంటే థాయిలాండ్‌లో 90% బుద్ధిజమే ఉంటదనమాట. అది అఫిషియల్‌గా బుద్ధిస్ట్ కంట్రీ. అక్కడ థెరవాద బుద్ధిజం అంటారు. థెరవాద బుద్ధిజం ఉంటది. అక్కడ వాటిని కూడా టెంపుల్స్ అని పిలుస్తారు. మోనస్ట్రాస్ ఉంటాయన్నమాట. బుద్ధిస్టు మాంక్స్ అక్కడ ఎక్కువుంటారు. సో, దాదాపు 40,000 టెంపుల్స్ బుద్ధిస్టు టెంపుల్స్ అక్కడ ఆ దేశంలో ఉన్నాయన్నమాట. సో, ఈ అమ్మాయి ఏం చేసిందంటే రెగ్యులర్‌గా వెళ్ళడం, అక్కడ చాలా రిచ్‌గా ఉంది. కొన్ని బిలియన్ డాలర్ల వర్త్ టెంపుల్స్‌లో డబ్బులొస్తాయన్నమాట. డొనేషన్స్ గావచ్చు, గవర్నమెంట్ ఫండింగ్ గావచ్చు, ఇవన్నీ ఉంటది. సో, ఇక్కడ మంచి డబ్బులుంది. వీళ్ళైనా ఉప్పు, కారం తింటారు గదా! వీళ్ళకి కూడా కోరికలుంటాయి కదా! అన్నట్టుగా అమ్మాయి ఏం చేసిందంటే, మెల్లగా ఒక దగ్గర ఒక టాప్ ర్యాంక్ వాళ్ళని, అది గూడా అందులో ర్యాంక్స్ ఉంటాయి. టాప్ ర్యాంక్ వాళ్ళని వల వేసి మెల్లగా వాళ్ళతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. సో, ఆహ్, ఫస్టేమో భక్తి భావం అనుకున్నారు వాళ్ళు. తనకి మెడిటేషన్ అవన్నీ నేర్పించమని అడగడం. అలా మెల్లమెల్లగా వాళ్ళని ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. సో, ఏముంది ఒక 10 మందిని ట్రై చేస్తే ఒకడన్నా పడతాడు గదా! అలాగా అమ్మాయి 10 రాళ్ళేస్తే ఒకటి తగులుతుందని ట్రై చేసింది. అలాగా మెల్లమెల్లగా ఆ అమ్మాయికి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. దాంతో పాటు చిన్న కెమెరాలు అంటే తన గ్లాస్‌లో అద్దాల్లో ఒక కెమెరా పెట్టుకోవడం, వాచ్‌లో పెట్టుకోవడం, ఇలాగా అమ్మాయి కెమెరాలంతా ఫిక్స్ చేసుకొని వాళ్ళతో గడిపిన క్షణాల్ని వాటిని జాగ్రత్తగా రికార్డ్ జేసుకోవడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్‌మెయిల్ జేయడం. సో, ఇలా మొదలుపెట్టింది. వాళ్ళ దగ్గర డబ్బులేంటంటే నిజానికి వాళ్ళు సన్యాసులు ఇవన్నీ పరిత్యజించి వచ్చారు వాళ్ళు అక్కడికి. సర్వసంగ పరిత్యాగం అంటారు గదా! అలాగా మాంక్స్ వచ్చారు. కానీ ఆహ్, ఆ టెంపుల్స్‌కి అంటే ఆ బుద్ధిస్టు మొనాస్టరీస్‌కి డబ్బులుంటాయి గదా! ఆ డబ్బులకి సంబంధించి వీళ్ళు ఆ డబ్బుల్ని అక్కడ మళ్ళీ కాజేసి, అది గూడా ఒక ఫ్రాడ్ అన్నమాట. కాజేసి ఆ డబ్బుల్ని ఇలా ఈ అమ్మాయికి ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. దాన్ని కనిపెట్టలేకపోయారు. అంటే డబ్బులు మిస్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఆ టెంపుల్స్‌లో ఇతనే పెద్దోడుగా ఉంటాడు గాబట్టి, టెంపుల్ హెడ్‌గా ఉంటాడు గాబట్టి, ఇతని మీద నిఘా అనేది ఎవరు పెట్టలేకపోయారు. అలాగా ఇతను పర్టిక్యులర్ సన్యాసి ఏం చేసేవాడంటే, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికివ్వడం. అలాగా ఈ అమ్మాయి మొత్తంగా ఇప్పటి వరకు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఇప్పటివరకు 102,00,00,000 అమ్మాయి దగ్గర ఉన్నట్టుగా పోలీసులకి తెలిసింది. అయితే ఇది ఒకతన్ని ఈ అమ్మాయి అంటే ఎలా పట్టుబడిందంటే, ఒక సన్యాసిని ఈ అమ్మాయి అక్కడేదో బాగా డబ్బులున్నాయనేది ఈ అమ్మాయికి అర్థమయ్యి, అతన్ని నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నీ వల్ల అని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. సో, దాంతో అతను భయపడిపోయాడు. ఇది ప్రెగ్నెన్సీ వచ్చి రేపొద్దున్న ఇదైతే మనకేంటని అతనేం చేశాడంటే, ఆ సన్యాసత్వాన్ని వదిలేసి అతను పారిపోయి ఎళ్ళిపోయాడు. అప్పుడు డౌటొచ్చిందక్కడ వాళ్ళకి. ఆహ్, టెంపుల్ మేనేజ్‌మెంట్‌కి డౌటొచ్చింది. ఎందుకు ఇతను సడెన్‌గా ఇలా ఎళ్ళిపోయాడు అనేది ఆరా తీస్తే అప్పుడు ఇదంతా బయటకొచ్చిందన్నమాట. అప్పుడు కంప్లెయింట్ ఇచ్చారు. అప్పుడు ద రాయల్ థాయ్ పోలీస్ సంబంధించి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంటది వాళ్ళకి సీఐబీ. అలాగా వాళ్ళు రంగంలోకి దిగారు. రంగంలో దిగి దీని మీద మొత్తం విచారణ జరిపారు. ఈ అమ్మాయి ఇంటి మీద రైడ్ చేశారు. ఈ అమ్మాయి ఏందంటే ఈ డబ్బులతో
ఒకటి రిచీ హౌస్. ఇదంతా గూడా ఎక్కడ జరిగిందంటే నాంతాబురి అంటారు ఒక ప్రావిన్స్. ఆ నాంతాబురి ప్రావిన్స్‌లో జరిగింది. ఆ నాంతాబురి ప్రావిన్స్‌లో ఒక రిచీ ఇల్లు కొనుక్కుంది ఈ అమ్మాయి ఈ డబ్బులతో. కొనుక్కొని అక్కడ మంచిగా సర్వెంట్ లోన్లు పెట్టుకొని రిచ్‌గా ఎంజాయ్ చేస్తుంది. మంచి కారు, లగ్జరీగా ఉంటుందనమాట. అట్లాగే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గూడా ఈ అమ్మాయికి అలవాటయింది. సో, వాళ్ళు ఇంట్లో రైడ్ చేసినప్పుడు ఈ 80,000 ఫోటోలు దొరికాయి. అవి ఇంకా గూడా వేరే దగ్గర గూడా దాచిపెట్టిందేమో, ఇంకా మాంక్స్ ఉన్నారేమో అన్న యాంగిల్‌లో ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టి ఎంక్వైరీ అయితే పోలీసులు చేస్తున్నారు. ఇంకా ట్రయల్‌కి రాలేదు. ఇదంతా గూడా మొత్తం 3 ఏళ్లుగా చేస్తుంది ఈ అమ్మాయి. 2022 నుంచి 25 వరకు 3 ఏళ్ల నుంచి ఎప్పుడు కూడా బయట పడకుండా జాగ్రత్తగా చేయగలిగిందనమాట. సో, తెలివైన అమ్మాయనే చెప్పొచ్చు. ఈ అమ్మాయి వయసు 30 ఏళ్ళని చెప్తున్నారు. సో, ఇప్పుడు ఆహ్, బ్యాంకాక్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అసలు ఈ బుద్ధిస్టు మాంక్స్ ఇలా ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పొరుగు పోయింది. అదేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా సెక్స్ టూరిజం అంటారు థాయిలాండ్‌లో. అది దాదాపు 6 శతాబ్దాల నుంచి ఉందని చెప్తారు. నేను కొన్ని డాక్యుమెంటరీస్ కూడా గతంలో చూసాను దాని మీద. సో, ఆ సెక్స్ టూరిజం తర్వాత ఏమైందంటే మన వరల్డ్ వార్ 2 సందర్భంలో అమెరికన్ సైనికులు జపాన్ సైనికులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆహ్, ఆ మగ సైనికులకి అమ్మాయిలు కావాలి కాబట్టి ఈ అమ్మాయిల్ని వాడడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం అది జరిగింది. అలా తర్వాత అమెరికా వియత్నాం వార్ జరిగినప్పుడు కూడా అమెరికన్ సైనికులకి ఈ అమ్మాయిలు సప్లై అలాగా కమర్షియలైజ్ చేయడం మొదలుపెట్టింది. 60స్‌లో బ్యాన్ చేశారు. మళ్ళీ 80స్, 90స్‌లోకి వచ్చేసరికి లీగలైజ్ చేసేసారన్నమాట. సో, అక్కడ సెక్స్ ఈ సెక్స్ వర్కరింగ్ చేయడం అనేది లీగల్ అన్నమాట. అక్కడ ముఖ్యంగా పటాయా, పుకెట్ తర్వాత సాయ్ కౌబాయ్, ఆహ్, పాట్‌పాంగు ఇలాంటి ఏరియాల్లో వెరీ పాపులరు. అదేంటంటే కొన్ని ఆహ్, స్ట్రీట్‌లలో గూడా వాళ్ళుంటారు అమ్మాయిలు. దాని తర్వాత బూమ్ బూమ్ బార్‌లంటారు. గోగో బార్‌లంటారు. ఇలాగ రకరకాల పద్ధతులు ఉంటాయి. న్యూడ్ డాన్స్‌లు చేయడం. దాన్నేమంటారు? ఆహ్, అంటే రకరకాల పద్ధతిలో వాళ్ళు ఆహ్, విన్యాసాలు గూడా చేస్తుంటారు. అట్లాగే ఆహ్, మసాజ్ అన్నమాట. మసాజుల్లో రెగ్యులర్‌గా ఫ్యామిలీ మసాజులుంటాయి. అవి గాకుండా న్యూడ్ మసాజులు, హ్యాపీ ఎండింగ్ మసాజులు ఇలాంటివి గూడా ఉంటాయన్నమాట. సో, ఇది దాదాపు 5, 6 కోట్ల మంది అక్కడికి ఎవ్రీ ఇయర్ ట్రావెల్ వస్తారు. వాళ్ళకి దాదాపు దీనివల్ల సెక్స్ టూరిజం వల్ల దాదాపు 70 నుంచి $100 బిలియన్ పర్ ఇయర్ వాళ్ళకి ఇన్‌కమ్ ఉందన్నమాట. దానివల్ల ప్రధానంగా బతుకుతున్నారు. విలేజ్‌ల్లో గూడా ఫ్యామిలీసే అమ్మాయిల్ని ఆహ్, ఈ ఇండస్ట్రీ‌లోకి పంపించి ఒక 2, 3 ఏళ్ళు సంపాదించినాక రమ్మంటారు. అలాగా ఫ్యామిలీస్‌కి తెలిసే గూడా చాలా పంపిస్తున్నారు. ఇది ఆహ్, ఒక రకంగా ప్రపంచంలోనే చీపెస్ట్ అని జెప్పొచ్చు. మిగతా కంట్రీస్‌తో యూరోపియన్ కంట్రీస్‌తో పోలిస్తే జర్మనీ, నెదర్‌లాండ్స్ ఇలాంటి దాంట్లో వెరీ కాస్ట్‌లీ. అక్కడ కూడా లీగలైజే గాని వెరీ కాస్ట్‌లీ. ఇది రీజనబుల్. అందుకని ఎక్కువగా ఇటు వెస్టర్న్స్, మన ఇండియన్స్ కూడా మనకెక్కడ చూసినా అక్కడ ఇండియన్స్ కనిపిస్తుంటారు. ముఖ్యంగా మేల్స్. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు బుద్ధిస్ట్ మాంక్స్ వీళ్ళు కేవలం ఈ అమ్మాయితోనే ఉన్నారా? నిజంగా వీళ్ళు కూడా ఏమన్నా వ్యవహారాలు వేరే ఏమన్నా నడుపుతున్నారా? అని జెప్పి ఎంక్వైరీ అక్కడున్న ప్రధానమంత్రి కింగ్ గూడా ఉంటారు థాయిలాండ్‌కి. ఈళ్ళిద్దరూ ఎంక్వైరీకి ఆదేశించారు. 83 మంది మాంక్స్‌ని రాయల్ హానర్స్ అంటారు వాళ్ళకి. రాజు ఇచ్చే హానర్స్ నుంచి వాళ్ళు విత్‌డ్రా చేసుకున్నారన్నమాట 80 మంది వరకు. సో, ఇప్పుడు దీని మీద విచారణ జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది.